నమస్కారం. ఈరోజు హైడ్రాకు సంబంధించిన టీఆర్ఓ సైదుల్ సార్ గారు విజిట్ చేశారు. యాక్చువల్ గా రంగనాథ్ సార్ గారు రావాల్సి ఉండే, కొంచెం మీటింగ్ లో రాలేకపోయారు. శుక్రవారం ఆ రోజు వస్తామని చెప్పారు. సరే, ఏదేమైనా కూడా సైదుల్ గారు విజిట్ చేశారు. ఇక్కడ ఉన్న సమస్య, గ్రేవ్ యార్డ్ సమస్య ఏదైతే పర్వతాపూర్ సర్వే నెంబర్ 1 లో మేము గత 7 సంవత్సరాలకు పోరాటం చేస్తున్నాం. ఆ సమస్య గురించి సైదుల్ గారికి చెప్పినాము. ఆ సార్ కూడా చూసినారు, ఫిజికల్ గా వచ్చి. సైదుల్ సార్ తో పాటు హైడ్రాకు సంబంధించిన ఎంఆర్ఓ సుమా మేడం గారు కూడా వచ్చారు. గతంలో కూడా ఆమె వచ్చి విజిట్ చేశారు. మళ్ళీ ఈసారి రెండోసారి రావడము ఆమె కూడా చూశారు. మరి ఎంఆర్ఓ గారు, మేడిపల్లి ఎంఆర్ఓ గారు లాస్ట్ టైం ఇచ్చింది వేరైతే మళ్ళీ ఇప్పుడు కూడా వేరే రకంగా చెప్తున్నారు. మేమైతే వాళ్ళు ఇచ్చిన పత్రాల ప్రకారంగానే మేము అడుగుతున్నాం. మేము పుణ్యానికి ఏం అడుగుతున్నాం. గవర్నమెంట్ ల్యాండ్ గతంలో ఇచ్చిర్రు, మేము ఆ ల్యాండే అడుగుతున్నాము. మేమేం పుణ్యానికి ఏం అడుగుతలేం సార్. మాదైతే గవర్నమెంట్ ల్యాండ్ లో ఉన్నదో అదే మేము కావాలని అనుకుంటున్నాము. మరి దయచేసి మాకు హైడ్రా మీద ఎంతైతే నమ్మకం ఉందో రేవంత్ అన్న మీద కూడా అంతే నమ్మకం ఉంది. టీఆర్ఎస్ పాలనలో అరాచకం జరిగింది, అయినా కూడా మేము పోరాటం చేసిన, నేను కాంగ్రెస్ పార్టీగా కంటెస్టెడ్ కార్పొరేటర్ గా నేను హైడ్రా కోసం సమాధుల కోసం పోరాటం చేసిన. 2 క్రిస్టియన్ సంబంధించిన పెద్ద మనుషులు కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. అయినా కూడా మేము పోరాటం వదిలేదు. మా ప్రభుత్వం వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుందని ఒక ధీమా, నమ్మకం ఉండే. ఆ నమ్మకమే రేవంత్ అన్న మాలాంటి పేద ప్రజలకు హైడ్రా అనే సంస్థ స్థాపించిండు. ఆ హైడ్రాకి అప్రోచ్ అయితే ఈరోజు ఇక్కడ దాకా వచ్చింది. హైడ్రా ద్వారా మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది. మరి వాళ్ళే ఇచ్చారు, ఇక్కడ మ్యాప్ ఉంది. ఇప్పుడు 12 అని అంటారు. మరి సర్వే నెంబర్ 12 ఎట్లయింది? మరి ఎంఆర్ఓ ఆర్ఐ మరి వీళ్ళ మధ్యలో ఏం జరుగుతుందో మాకు అర్థమైతలేదు. మరి చిన్నపిల్లలు స్కూల్లో చదివినట్టు ఆ పెన్సిల్ తోటి రాసి రబ్బర్ తోటి మెచ్ చేసినట్టు అవుతుంది ఎంఆర్ఓ ఆఫీసు. మరి దీని మీద మన గవర్నమెంట్ కూడా దృష్టి పెట్టాలి. మరి జాయింట్ సర్వే కూడా రాస్తా అని చెప్పారు. ఈ వారం 10 రోజులలో జాయింట్ సర్వే అవుతుంది.